హిందువులకు కార్తీక మాసంలో పెట్టే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, మాఘమాసంలో చేసే స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంది. మఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది కర్తృవులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించి కర్తృవులు నిర్వహించేవారు కనుక ఈ మాసం మాఘమాసం అయ్యింది. మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవి. వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టం. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ స్నానం మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో కూడా పేర్కొనబడింది. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం. స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణుతోషణాయ చ ప్రాతస్నానం కరోమ్య మాఘ పాప వినాశనం అని చేసిన తర్వాత సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సశ్రధ అని చదవాలి. మాఘమాసం లేదా మాఘ శుద్ధ సప్తమిలో చంద్రుని వృద్ధి దశ 7వ రోజు రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం నాడు జరుపుకోనున్నారు. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీన్ని తిల చతుర్థి అంటారు. దీన్ని కుంద చతుర్థి అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. ఈరోజు నువ్వులను తింటారు. నువ్వులతో లడ్డూలు చేసి పంచి పెడతారు. ఈ రోజున ఢుండిరాజును ఉద్దేశించి నక్తవ్రతము పూజ చేస్తారు. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుణ్ణి అర్పించి రాత్రి జాగరణ చేసిన వారు సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. మాఘమాసంలో చెయ్యకూడని పనులేంటో తెలుసుకుందాం. కొంతమంది ఈ నెల రోజులు ముల్లంగి దింపను తినరు. ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తింటారు. నువ్వులను దానంగా ఇస్తారు. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే చాలా మంచిది. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విధియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయడం మంచిది. శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఇలా చేయటం వలన వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. సూర్య భగవానుడు ఆయురారోగ్యాలని ఇస్తాడని శాస్త్రవచనం. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించిందట. శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజిస్తారు. మాఘ శుద్ధ సప్తమి ఇదే సూర్య సప్తమి లేదా రథ సప్తమి అంటారు. తెల్లవారుజామున 7 జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయట. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయటం ఆచారం. ఇక ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహామాన్వితాలే. ఈ విధంగా మాఘమాసం అంతా శివరాత్రి వరకు అన్నీ కూడా పర్వదినాలే. ఓం నమః శివాయ.